క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే విడుదల చేయుట అని అర్థం. పరలోకమందు మనకు కావలసిన ఆశీర్వాదాన్ని ప్రార్థన ద్వారా మాత్రమే మనం పొందుకోగలము. ఒక రోగి బంధకాలలో ఉంటే ప్రార్థన ద్వారా ఆ రోగి విడిపించబడతాడు. విడుదల చేయడాన్నే ప్రార్థన అని అంటారు. దానియేలుకు ఏవేవో కలలు దర్శనాలు వస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు ప్రార్థన చేశాడు. 21 రోజు ఉపవాసం ఉండి మొదటి రోజున ప్రార్థనలో ప్రభువుని అడిగాడు, ప్రభు, నాకు ఈ దర్శనాలు వస్తున్నాయి, నేను ఈ గ్రంథమందు రాస్తున్నాను, కానీ వీటి మర్మాలు నాకు తెలియటం లేదు. కాబట్టి నాకు మర్మాలు తెలుసుకునేటువంటి గ్రహింపు శక్తి కావాలని వేడుకున్నాడు. చూడండి ఒకసారి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకోవనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. గ్రహింపు శక్తిని తీసుకొని గాబ్రియేలు దూత దానియేలు యొద్దకు వచ్చాడు. ప్రార్థన అనగా విడుదల చేయటము. నాకు గ్రహింపు శక్తి కావాలని దానియేలు ప్రార్థనలో అడిగాడు. దేవాతి దేవుడు దానియేలును ప్రేమించి ఆ యొక్క గ్రహింపు శక్తిని అనుగ్రహించాడు. అతడు మొరపెట్టుకున్న తొలి దినాననే అది విడుదలవటం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులార, నీ జీవితంలో జరగనిది ప్రభువుకు అప్పగించు. ప్రార్థించి చూడు, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడే అయితే పాపక్షమాపణ నొందును. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన ఒక రోగిని బాగు చేస్తుంది. ప్రార్థన పరలోక రాజ్యాన్ని తెరుస్తుంది. నీ జీవితంలో ప్రార్థన అనేది ఉంటే అచంచలమైన కార్యాలను నీవు చూడగలవు. వేకువనే లేచి దేవునితో మాట్లాడే అనుభవంలో నువ్వు ఉండాలి. ఉదయాన్నే ప్రభువుని సంధించాలి. పరలోక రాజ్యాన్ని పలుసార్లు తడుతూ ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలములిచ్చెను. కాబట్టి ప్రార్థన ద్వారా దైవ కార్యాలను మనం మెండుగా పొందుకుందాము. అటువంటి కృప దేవాతి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవై ఉన్న తండ్రి, ప్రేమాస్వరూపమైన మా గొప్ప దేవ, ప్రార్థన రాని వారికి ప్రార్థనే నేర్పిస్తుంది. కాబట్టి దేవా, వచ్చి రాని ప్రార్థనలు కూడా ఆలకిస్తావు. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యను బట్టి ప్రార్థించుచుండగా, నీతిగల దేవా, ప్రార్థన ఆలకించువాడా, కార్యం జరిగించి విడుదల చేయండి. రోగి అయితే బాగు చేయండి. వారు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యను మీరే తీర్చండి. నీ కృప నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన కార్యాలను జరిగిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.